ఈ 400 మందికి సాంబారు అన్నం, మజ్జిగ అన్నం ఆ మహాతల్లి పేరమ్మ గారు, తులసమ్మ గారు పెట్టారు. ఎవరైనా పాత మనుషులు ఇక్కడ ఉన్నట్లయితే 1949-50 బ్రహ్మాండమైనటువంటి వర్షం, అంతా కాదు, మోస్ట్ సైక్లోనిక్, హైలీ టెంపెస్చువస్, అటువంటి వాళ్ళకి అన్నం పెట్టింది. ఆ రోజుల్లో మొగల్తూరు నుంచి ఒక బస్సు, భీమవరం నుంచి ఒక బస్సు, తాడేపల్లి నుంచి ఒక బస్సు వచ్చేవి. రాత్రి అయితే గోదావరి నది దాటడానికి లేదు, పడవలో ఎక్కి ఎడారిలో ఆ ఇసుకలో నడిచి వెళ్ళడానికి ఉండేది కాదు. ఇక్కడే ఉండేది ఇల్లు. ఆ ఇంటి అరుగు మీద పడుకునేవారు. వాళ్ళందరికీ ఆహార సదుపాయాలు చేసినటువంటిది చావలి పేరమ్మ గారు. తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు ఎంత అన్నదానం చేశారో అంత అన్నదానం మహాతల్లి చావలి పేరమ్మ గారు ఈ ఊళ్ళో చేసింది. ఇక్కడ వాళ్ళు మా అమ్మమ్మ అని చెప్పి నేను చేయడం లేదు. వాళ్ళు అన్నదానం చేయడం అయితేనేమి, ఇక్కడ ఎప్పుడు భాగవత సప్తాహాలు, నామ సంకీర్తన సదా సర్వకాలం జరుగుతూనే ఉండేది. చివరి ఊపిరి వరకు ఆవిడ జపం వదిలిపెట్టలేదు. అడగన వాడిది పాప, ఎవరు అడిగితే, ఏమడిగితే, ఎంత అడిగితే అంత ఇచ్చేసినటువంటి ఒక స్త్రీ. 68 ఎకరాల భూమి ఈ చుట్టూ. ఆ భూమి అన్నాలు, సదా భజన కాలక్షేపాలు. ఈ ఊరికి ముష్టి గురుమూర్తి గారిని ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడూ భజనే. ఆయన యొక్క భజనల వల్ల, ఈ వీళ్ళ యొక్క అన్నదానం వల్ల, వీళ్ళ యొక్క శ్రద్ధ వల్ల మనకి ఈనాడు అన్నం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ జ్ఞాపకార్థం, మా అమ్మ కోసం కాదు, మా అమ్మమ్మ కోసం కాదు, ఒక అన్నదానం చేసినటువంటి స్త్రీ కోసం, 10 మందికి భగవద్గీత ఉపదేశం చేసిన ఒక స్త్రీ కోసం, అందరికీ భజన చేసి భగవత్ తత్వాన్ని తెలియజేసినటువంటి ఒక స్త్రీ కోసం. అటువంటి వాళ్ళు 2 ఉన్నారు. ఒకటి పేరమ్మ గారు, 2 తులసమ్మ గారు. పేరమ్మ గారు తమ్ముడు ముష్టి గురుమూర్తి గారు. వీళ్ళు 3 మూర్తులు ఈ గడ్డకి ఎంతో సేవ చేశారు. తిరుపతిలో రీసెంట్గా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చనిపోయారు. ఆయనకు శిలా విగ్రహాన్ని తిరుపతిలో పెడుతున్నారు. అదేవిధంగా సిద్ధాంత గ్రామ కాపరస్తులందరూ కూడా ముష్టి గురుమూర్తి గారి యొక్క విగ్రహం పెట్టాలి. అది వారి యొక్క బాధ్యత. వారి యొక్క తపస్సు వల్ల, వాళ్ళ భజనల వల్ల, వాళ్ళ జపాల వల్ల, వాళ్ళ హోమాల వల్ల మనకి ఈనాడు అన్నం దొరుకుతుంది. సిద్ధాంతం సాధారణ గ్రామం కాదు, సిద్ధాంతీకరించినటువంటి గ్రామం. తిరువనంతపురం మహారాజా, చేర, చోళ, పాండ్య మహారాజుల యొక్క ప్రతినిధులు ఇక్కడ వచ్చారు. ఏది న్యాయం అని తెలుసుకోవడానికి, ఏది ధర్మం అని తెలుసుకోవడానికి, ఏది మార్గం అని తెలుసుకోవడానికి, భగవంతుడిని చేరడానికి ఏది మార్గం అని తెలుసుకోవడానికి వాళ్ళ ప్రతినిధులను ఇక్కడికి పంపించేవారట. ఇక్కడ సిద్ధాంతీకరణ జరుగుతూ ఉండేది. అటువంటి పుణ్యక్షేత్రం కేదారేశ్వరుడే ఇక్కడ వచ్చి వెలిసినటువంటి చోటు. కాశీ క్షేత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత భాగ్యం ఉందో, పుణ్యత ఉందో అంతా సిద్ధాంతానికి ఉంది. అటువంటి సిద్ధాంతంలో మనం పుట్టాము, పెరుగుతున్నాము. అటువంటి సిద్ధాంతంలో మహానుభావులు ఎంతోమంది ఉద్భవించారు, తరించారు, తరింపజేస్తున్నారు. వారి యొక్క అడుగుజాడల్లో వారు చెప్పినటువంటి స్థితులు అన్నీ తెలుసుకొని మనం కూడా ఆ భగవద్ధ్యానంలో సదా సర్వకాలం ఉండాలని ఆశిస్తూ ఈ చిన్న మందిరాన్ని కట్టడం అయ్యింది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థన.